హాయ్ 90s కిడ్స్ మామూలుగా అన్నాలే. అంటే ఫర్దర్గా మొన్న చెప్పా కదా ఇలా చేద్దామని. సో ఫర్దర్గా ఒక లైటర్ వేలో ఒక రూట్ మ్యాప్ లాగా ఒక ప్లాన్లా చెప్తా. లైటర్గానే హెవీగా ఏం ఆలోచించొద్దు దాని గురించి. సరదాగా ఒకటి ఓకేనా. సీ అండ్ ఎంజాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే ఒక పెన్ నోట్బుక్ కూడా పెట్టుకున్నాలే, రాద్దాం ఊరికినే జస్ట్ చాలా క్యాజువల్వే. లైటర్గానే హెవీగా ఆలోచించొద్దు. ఓకే, మన కంపెనీ నేమ్ వచ్చేసరికి సీ స్పేస్ గైస్, ఎస్ఎస్ అన్న. ఓకే, అయితే ఎలా స్టార్ట్ చేద్దాము అని వెళ్తే కనుక ఫస్ట్ నాన్న ఈజ్ ఏ బిజినెస్ పర్సన్, వెరీ ఇంటెలిజెంట్ జెంటిల్మెన్. సో నాన్న బిజినెస్ ఉంది, డాట్ బిజినెస్ని కొంచెం ఫస్ట్ ఎంటర్ అయ్యి దాన్ని కొంచెం బాగా చేద్దామని డాట్ బిజినెస్ని. తర్వాత ఏంటంటే అక్కడ కనుక బాగానే జరిగింది, అంత బాగానే నీట్గా వెళ్తుందంటే నెక్స్ట్ మనకి క్విక్గా దొరికి ఇంకో బిజినెస్ ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్. వీ కెన్ గ్రాబ్ ఇట్. అంటే ఒక రీజనబుల్గా అయితే ఒక చిన్నదైనా దొరికే ఒక అవకాశం ఏదైనా ఉందంటే అది ఇంకా రియల్ ఎస్టేట్ మనకి. ఓకే, నాకు బాగా ఇష్టం ఆ డిఫెన్స్ సెక్టర్, వెపన్స్ని క్రియేట్ చేయడం కానీ. ఓకే, నాకు అదంటే బాగా ఇష్టం. ఒకవేళ ఇది కూడా బాగానే జరుగుతుంది అనుకో, డిఫెన్స్లోకి అయితే ఎంటర్ అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. డిఫెన్స్ అంటే మిలిటరీ ఎక్విప్మెంట్ దాంట్లో చాలా హై అండ్ ఇంటెలిజెన్స్ వాడాలి. నార్మల్ ఇంటెలిజెన్స్ సరిపోదు, చాలా ఎక్స్ట్రీమ్ ఇంటెన్స్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో వర్క్ చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. సో సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదా, ఆయన మీద ఒక ఎస్బీ అని ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉంది. డిఫెన్స్ చెప్తున్నా ప్రజెంట్ చాలా నార్మల్గా. ఇంకా ఏఐ. అసలు డబ్బులు ఎక్కడ ఉన్నాయి శివ? డబ్బులు కావాలి నాకు, నేను చాలా డబ్బులు చూడాలనుకున్నా. డబ్బు ఎక్కడుంది? డబ్బు ఇంటర్నెట్లో ఉంది, ఆ కంప్యూటర్లో ఉంది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏఐలో ఉంది. నాకు డబ్బు మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ పాయింట్. బట్ మీకు కావాలి అనిస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లా. అమెరికన్ డ్రీమ్, అమెరికా ఇప్పుడు అదేం లేదు, ఇప్పుడు ఇంటర్నెట్ డ్రీమ్సే ఉంటాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్, యూ కెన్ గెట్ అన్ ఆపర్చునిటీ. నీకు ఆ రేంజ్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే. ఓకే, నెక్స్ట్ ఏఐలోకి ఎంటర్ అవుదాం. ఇవన్నీ ఒక నీట్గా జరిగితే ఊరికి మీకు చూపిస్తాను. నా రేటింగ్ చాలా చండలంగా ఉంటుంది, మేమనుకోవద్దు. ఓకేనా. ఎస్ఎస్ అనే ఇప్పుడు సీ స్పేస్ అని పేరు లేదా లైటర్ వేలో ఇలా పెట్టా. ఓకే, ఇది గైస్ డాట్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి ఒక్కోటి అయితే రియల్ ఎస్టేట్. తర్వాత డిఫెన్స్లో మాత్రం నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. హై అండ్ ఇంటెలిజెన్స్ దాంట్లో పెట్టవచ్చు మనం. ఓకే, తర్వాత ఏఐలోకి కూడా ఎంటర్ అవుతాం. ఏఐలోకి ఎంటర్ అవ్వలేకపోయామంటే ఇక అసలు మనం వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ అని ఉండిద్ది. బట్ నేనేమంటానంటే అది ఖచ్చితంగా అవ్వాలని కాదు, ఏమీ చేయకుండా మాత్రం వద్దు. ఒట్టి జాబే కాదు, ఒకే ఒక్క అడుగు ఇంకో సెక్టర్ మీద వేద్దాం. లైట్గా లిడ్ చేద్దాం. ఫైర్ అంటుకుందా? ఓకే, అవ్వలేదు ఇమ్మీడియట్ వెనక్కి. ఫెయిల్యూర్ వచ్చింది, ఉండొద్దు. అస్సలు ఫెయిల్యూర్ వస్తుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నెగిటివ్స్లోకి వెళ్తే ఇమ్మీడియట్గా షట్ డౌన్ ఎవ్రీథింగ్. సోషల్ మీడియా షట్ డౌన్, అసలు కనబడద్దు వినపడద్దు. ఏదో నార్మల్ జాబ్ లైఫ్ ఎలా ఉంటుంది అలా ఉంటాము. బట్ ఏమి ట్రై చేయకుండద్దు. నేను ఎందుకు ట్రై చేద్దామని చెప్తున్నానంటే ఆ రైజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. 2047కి ఇండియాని ఏదైతే డెవలప్డ్ కంట్రీగా చేద్దామన్న ఆ ప్రాసెస్ ఉంది చూడండి, దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా ఎలా ఉంటాం? అదెంత బాగుంటుంది లైఫ్కి ఎక్స్పీరియన్స్. హెవీగా వెళ్ళాలని నేను ఖచ్చితంగా అనట్లేదు, అంత కెపాసిటీగా పోవద్దు. కాకపోతే ఏమి ట్రై చేయకుండా మాత్రం వద్దు. లైట్గా ఒక్క అడుగు, ఒకటి స్టెప్ వేసాం అంతే చాలు. ఇప్పుడు 10 రూపీస్ వస్తున్నాయి, 11 రూపీస్కి ట్రై చేద్దాం అంతే. 11 వద్దులే, జగన్ సీట్లు అన్నట్టు గుర్తొచ్చింది. 11 గురించి కాదు, 1 రూపీ వస్తుంది, 1.5 రూపీస్కి ట్రై చేద్దాం లైట్గా నేను అంటుంది. ఓకేనా, హెవీగా పెట్టుకోవద్దు. బట్ ఎక్స్పీరియన్సెస్ గ్రాబ్ అవుతాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని కలుస్తాం. అది చాలా బాగుంటుంది. ఫెయిల్యూర్ వస్తుంది, ఉండొద్దు. ఓకేనా, చాలా లైటర్ వేలో ట్రై చేద్దాం. ఇంత రాసు ఇంత అవుతుందా? అవ్వద్దు, అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒక చిన్న ట్రై. ఫెయిల్యూర్ వచ్చినా మన అయినా వద్దు, ఫెయిల్యూర్ వస్తుంది వద్దు. ఓకేనా, చాలా పరిమితితో కూడిన ఒక చిన్న ప్రయత్నంగా చేద్దాం. హెవీగా పెట్టుకోవద్దు, సరేనా. నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నా అంటే ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తాం, అక్కడికి చేసే చాలా చిన్నగా ఉంటుంది. సో అందుకనే నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా. బట్ ఒక్క ట్రైల్ అంతే. ఓకేనా, అది మాత్రం మర్చిపోద్దు. జస్ట్ అంటించామా అంటుకోలేదా
నేను కనపడను, మీరు కనపడద్దు, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోదాం. ఓకేనా? అది ఇంకో ఫ్యాక్టర్ కూడా ఏంటంటే టైం స్పీడ్గా అయిపోద్ది. 90s కిడ్స్ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరూ నియర్ 30s ఆల్రెడీ 30s క్రాస్ అయ్యే ఉన్నారు. మనకేంటి 55 దాకా 60 దాకా టైం ఉందంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా వాడదామని ఒక చిన్న ఆలోచన. ఓకేనా? వదులుకోవద్దు. ఓకే, నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. సపోర్ట్ అంటే లైటర్ వేలో అది కూడా. ఓకే, హెవీగా ఏం ఆలోచించొద్దు. ప్లాన్ రాసాం, పేపర్ మీద రాసాం ప్రజెంట్, బట్ అంత దూరం వెళ్ళాలని కాదు, బట్ ఒక ట్రై. ఎన్నిసార్లు చెప్పిన అదే ఉంటుంది, బట్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ దీని అప్రోచ్ ఎలా అవుదామంటే, చెన్నైలో అన్నామలై అనే బీజేపీ పర్సన్ ఉన్నారు. ఆయన వర్క్ స్టైల్ నాకు బాగా ఇష్టం. ఆయన దేనికి మొహమాటం పడ్డు, ముందే జనాలను కలుస్తాడు, జనాలకు చెప్తాడు. తమిళనాడులో బీజేపీ రావాలంటే మామూలు విషయమా, అక్కడ అసలు అది చాలా కష్టం. వీళ్ళనంతవరకు జనాలను అప్రోచ్ అయ్యి ఆయన మనం ఎందుకు అప్రోచ్ అవ్వద్దు? ఇప్పుడు నారా లోకేష్ తిరుగుతారు, జగన్ తిరుగుతారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరుగుతారు, ఏది స్టార్డమ్ ఉన్న కింగ్. మనం ఎందుకు జనాలను అప్రోచ్? సిగ్గా నీకు? సిగ్గు ఉంది, కాకపోతే కొంచెం ఒక చిన్న ప్రయత్నంగా కొంచెం పక్కన పెట్టాలి దాన్ని. ఎంత వీలైతే అంత దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే అది ఎంత వీలైతే అంత పీపుల్ని కలిసి చెప్పడం అయినంతవరకు అయింది. అవ్వట్లేదు వెనక్కి వస్తాం, అదే అంతే. ఇంకా ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని కలుద్దామనే ఉంది. అయినంతవరకు చూద్దాం. ఓకే, హెవీగా మాత్రం పెట్టుకోద్దాం. బట్ నాకు ఇదంతా స్టార్ట్ చేసే ముందు కైలాష్ టెంపుల్ మాత్రం ఒకసారి విజిట్ చేయాలని ఉంది ఇన్ ద ప్రాసెస్లో కానీ. ఎందుకంటే చాలా ఇంటెన్స్ స్ట్రక్చర్ అది, మన పూర్వీకులు ఆ రోజుల్లో చేసిన దాని నుంచి మనం అది ఫీల్ అవ్వచ్చు. వీ కెన్ సీ దట్ వర్క్ అండ్ ఇంప్లిమెంట్ సేమ్ ఎనర్జీ ఇన్ అవర్ వర్క్ ఆల్సో. ఓకే, సో మచ్ ఇంటెన్స్ పీపుల్ అప్పుడు ఉన్నవాళ్ళు. సంహౌ ఏదో జరుగుతాయి కదా, దాన్ని ఏమంటారు, ఇన్వేట్స్, దండయాత్రలు జరిగి మొత్తానికి పోయినాయి. బట్ ఓకే, బట్ ఇంటెన్స్ పీపుల్ రికగ్నైజ్ ఇంటెన్స్ వర్క్స్. నేనే ఆ ఇంటెన్స్ పీపుల్. సో ఆ వర్క్ నాకు ఒకసారి చూడాలని ఉంది. అదంతా చూసి నేను స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఆగస్ట్ 13 నా బర్త్డే. అప్పుడు దాకా కూడా వర్క్ స్లోగానే ఉంటుంది, చాలా స్లోగా నడిచిద్ది. కాకపోతే తర్వాత మాత్రం స్పీడ్ చేస్తాను వీలైనంత వరకు. నేను అందరికి చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు మిస్ అవ్వాలి? రేపొద్దున సోషల్ మీడియాని కూడా టచ్ చేయలేదు, టచ్ చేస్తుంటే బాగుండేది, అలా వద్దు. అందుకని అది కూడా టచ్ చేస్తాను అయినంతవరకు అయితే. నాకేం పెద్ద వర్క్స్ ఏం లేవు, నేను 8 hours నార్మల్ చేసే జాబే, తర్వాత అంత ఫ్రీయే, నేను పెద్ద చేసే వర్క్స్ ఏం లేవు. బీ ఇన్ టచ్. ప్లాన్ అయితే అది అవ్వలేదు, ఏమైతే అవ్వకపోతే ఏమీ కాదు, ఏం పర్లేదు. కథ లైటర్ వెళ్ళి ఒక్క చిన్న స్టెప్ అంతే. నేను అంటే హెవీగా పోవద్దు, హెవీగా ఎక్కడెక్కడో అంతొద్దు. నాకు ఇంకోటి కూడా అంటే కూడా బాగా ఇష్టం గాయస్, ఇది విమానాలు ఉంటాయి కదండి, డిఫెన్స్ విమానాలు. అసలు ఎంత ఇంటెలిజెన్స్ దాంట్లో పెడతారా అసలు. ఎక్స్ట్రాడినరీ వెహికల్స్ అవి, వాటిల్లో కూడా ఎంటర్ అవ్వాలి, వాటిని కూడా చూడాలి. నాకు డాక్యుమెంటరీస్ అంటే బాగా ఇష్టం, నేను ఎడిక్టెడ్ డాక్యుమెంటరీస్కి. వీడియో కొంచెం లెంత్ వస్తున్నట్టుంది, ఎంత అయిందో నేను అనుకోలేదు, బట్ చెప్పే వాటి మీద డాక్యుమెంటరీస్ చూస్తుంటే ఇలా అసలు మనుషులేనా అనిపించింది. ఆ బీట్ వల్ల ఉన్న బాంబర్ ఉంది కదా యూఎస్ది, యాక్చువల్ వాళ్ళు జర్మనీ నుంచి కాపీ కొట్టారు World War II అప్పుడు. ఆ డిజైన్ అంతా అప్పట్లో ఉన్న విమానాలతో పోలిసి చాలా హెడ్ తీసుకెళ్ళింది హిట్లర్ టీము, అక్కడి నుంచి కాపీ కొట్టింది. బట్ ఎక్స్ట్రాడినరీ, వాటిలో కూడా ఎంటర్ అవ్వాలన్నా. బట్ ఏది ఎంత దూరం వెళ్ళిద్దో తెలీదు, బట్ ఎక్కువ దూరం మాత్రం పెట్టుకోను, వెరీ వెరీ లిమిటెడ్గా ఒక స్టెప్ వేస్తాను. మీకు చెప్తా, యూ కెన్ ఆల్సో ఎంజాయ్. ఒకటి లేదని చేస్తుంటే ఆ టాపిక్ మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి, అర్థమవుతుందా? అంటే ఎప్పుడు డ్రై టాపిక్స్ కాకుండా అదే. ఓకేనా? అదే గైస్ విషయం. ఇంకా ఏమంటే ఫర్దర్గా చెప్తా, 2 weeks వీడియో చూద్దాం. నాకు తెలిసి ఆగస్ట్ దగ్గర చాలా స్లోగా ఉంటుంది బండి. హనీమూన్ పీరియడ్ అనుకోండి, ప్రజెంట్ ఎంజాయ్ చేద్దాం. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అంత టైం దొరక్కపోవచ్చు, ప్రస్తుతానికి అయితే ఎంజాయ్ చేద్దాం ఆగస్ట్ దాకా. దాని తర్వాత స్పీడప్ చేద్దాం. ఓకేనా? నేను మీతో టచ్లో ఉంటా. బాయ్.